ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం గురించి మాట్లాడుకునేటప్పుడు ఎండల తీవ్రత ఇలా ఉంది, వర్షాలు ఇక్కడిక్కడ ఇలా కురుస్తున్నాయి అనేది చాలాసార్లు మనం డిస్కస్ చేసుకుంటూ ఉంటాము. కానీ అసలు వెదర్ రిపోర్ట్ ఎలా ఇస్తారు, ఎట్లాంటి ప్రమాణాలు ఉంటాయి ఏంటి అనేది ఈ రోజు తెలుసుకుందాము. ఎందుకంటే ఇటీవలి కాలంలో చూస్తున్నాము చాలామంది తమ ఓన్గా కూడా వెదర్ రిపోర్ట్ అనేది ఇస్తున్నారు. సో దీనివల్ల జనాలలో కొంత కన్ఫ్యూజన్ అనేది ఏర్పడుతోంది. అయితే మరి వెదర్ రిపోర్ట్ అనేది యాక్చువల్గా ఎలా ఇస్తుంటారు ఏంటి అనేది కూడా వాతావరణ శాఖ అధికారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, సాధారణంగా మనం చూస్తూ ఉంటాము ఎండాకాలంలో, వర్షాకాలంలో, చలికాలంలో వెదర్ ఆఫీస్ నుంచి మనకు పర్టికులర్గా ఈ ఏరియాలో ఈ విధంగా ఉంది పరిస్థితి ఇది అని చెప్పి ఒక ఫోర్కాస్ట్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటారు. కానీ ఈ మధ్య కాలంలో చూస్తున్నాము ఎవరికి వారుగా నచ్చినట్టుగా కూడా ఈ వెదర్ రిపోర్ట్ అనేది జనాలలో సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. సో దానివల్ల వాతావరణ శాఖ అధికారులు చెప్పేది నమ్మాలా లేదంటే బయట వాళ్ళు చెప్పేది నమ్మాలా అనేటువంటి ఒక కన్ఫ్యూజన్ కూడా జనాలలో ఉంది. సో దీనికి మీరు ఏం చెప్తారు? మనకి వెదర్ ఫోర్కాస్ట్ అనేది చాలా సంక్లిష్టమైన జాబ్ అండి. ఎందుకంటే దీనికి మనం ఇందులో తీసుకునే ఒక వెదర్ ఫోర్కాస్ట్ ఒక ప్రాంతానికి ఇవ్వాలంటే ఆ ప్రాంతంలో ఉన్న ఈ పారామీటర్స్ ఒకటి సరిపోవు. వైడ్ ఏరియా నెట్వర్క్ తీసుకుని వాటన్నిటిలోనూ భూమి మీద ఏ రకమైన మార్పులు గత 24 అవర్స్లో జరిగాయి, అలాగే మన పైన వాతావరణం మన భూమి సర్ఫేస్ నుంచి 18 నుంచి 20 కిలోమీటర్ల వరకు కూడా మనకి ఈ గాలులు వాతావరణం అనేది ఉంది. ఈ పై వాతావరణంలో టెంపరేచర్స్, అలాగే భూమి మీద టెంపరేచర్స్, అట్మాస్ఫియరిక్ ప్రెషరు, విండ్ స్పీడు, విండ్ డైరెక్షను, క్లౌడ్స్ మూమెంటు, వీటన్నిటినీ ప్రతినిత్యం 24/7 ప్రతి 3 గంటలకు ఒకసారి మెజర్ చేసి మనకి పంపించేందుకు విస్తృతమైన నెట్వర్క్ కావాలి. మాకేంటంటే ప్రతి 300-400 కిలోమీటర్లకి ఒక సర్ఫేస్ అబ్జర్వేటరీ అనేది ఉంటుంది. ఈ సర్ఫేస్ అబ్జర్వేటరీలో ఈ పారామీటర్స్ ఇందాక చెప్పినవి నేను అంటే టెంపరేచరు, అట్మాస్ఫియరిక్ ప్రెషరు, విండ్ స్పీడు, విండ్ డైరెక్షను, క్లౌడ్స్ ఏమైనా ఉన్నాయా, ఎటువంటి క్లౌడ్స్ ఉన్నాయి, అక్కడ ఏమైనా రెయిన్ పడిందా, ఈ డీటెయిల్స్ అన్నిటినీ ప్రతి 3 గంటలకు ఒకసారి ఒక మెసేజ్ కింద తయారు చేసి మనకి 24/7 పంపిస్తూ ఉంటారు. ఇలాంటి అబ్జర్వేటరీలు మనకి ఇండియాలో కొన్ని వందల అబ్జర్వేటరీలు ఉన్నాయి. ఇది కాక మన పైన వాతావరణంలో ఏం జరుగుతుంది అన్నది కూడా మనం తెలుసుకోవాలి. దాంట్లో కూడా అందుకని ప్రతి 500-600 కిలోమీటర్లకి ఒక అప్పర్ ఎయిర్ అబ్జర్వేటరీ అనేది ఉంటుంది. ఈ అప్పర్ ఎయిర్ అబ్జర్వేటరీ RSRW యూనిట్ అంటాం. ఇందులో ఏంటంటే రేడియో విండో, రేడియో సోండే అనే పరికరం ద్వారా మనం ఒక బెలూన్కి ఒక ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్ అటాచ్ చేసేసి రోజుకి 2 సార్లు దాన్ని మార్నింగ్ 5:30కి, ఈవినింగ్ 5:30కి వదిలివేయడం జరుగుతుంది. సో ఆ ఇన్స్ట్రుమెంటు ఇంచుమించు ఆ బెలూన్ 18 నుంచి 20 కిలోమీటర్ల ఎత్తు వరకు వెళ్ళిపోతుంది. వెళ్తున్నప్పుడు అది అది పయనించే మార్గంలో ప్రతి కిలోమీటర్కి, 2 కిలోమీటర్లకి, 3 కిలోమీటర్లకి అక్కడ టెంపరేచర్స్ ఎట్లా ఉన్నాయి, విండ్ స్పీడ్ ఎట్లా ఉంది, అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఎట్లా ఉంది, గాలిలో తేమ ఎంత శాతం ఉంది, ఈ డీటెయిల్స్ అన్నీ మన గ్రౌండ్ స్టేషన్కి వస్తాయి. ఇట్లా డేటాని సంగ్రహించిన తర్వాత మనకి సెకండరీ డేటా ఏంటంటే మన రాడార్స్ ఉన్నాయి, అలాగే శాటిలైట్స్ ఉన్నాయి. వీటన్నిటిని ఉపయోగించి మనకి అలాగే పాస్ట్ డేటా, పాస్ట్ అంటే ఒక ప్రదేశానికి సంబంధించిన 50 నుంచి 70 సంవత్సరాల వరకు డేటా మనకి కంప్యూటర్స్లో ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం ఓల్డ్ పద్ధతి కాకుండా ప్రస్తుతం ఏంటంటే లేటెస్ట్ ప్రపంచమంతా ఏ రకమైన ఫోర్కాస్టింగ్ పద్ధతులు అవలంబిస్తున్నారో మనం కూడా ఆ పద్ధతుల ద్వారా న్యూమరికల్ వెదర్ ప్రిడిక్షన్ అనే పద్ధతి ద్వారా మనం ఫోర్కాస్ట్ ఇస్తుంటాం. దీనికి ఏంటంటే ఈ సంగ్రహించిన డేటా ప్రతి 3 గంటలకి సర్ఫేస్ అబ్జర్వేటరీల ద్వారా, ప్రతి 12 గంటలకు ఒకసారి అప్పర్ ఎయిర్ అబ్జర్వేటరీల ద్వారా, అలాగే రాడార్ డేటా, అలాగే శాటిలైట్ డేటా, ఈ డేటా అంతా కూడా మనకి కేంద్ర విభాగంలో ఒక సూపర్ కంప్యూటర్లో వివిధ మోడళ్ళు రన్ అవుతాయి. ఆ మోడల్లో ఏంటంటే అత్యంత సంక్లిష్టమైన మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఈ డేటా మీద చేసి మనకి పాస్ట్ డేటాతో కంపేర్ చేసి రాగల 7 రోజులకి మనకి వాతావరణం ఎలా ఉండబోతోంది అన్నది ప్రతి మోడల్ సూచిస్తుంది. మనము అనేక మోడళ్ళు కూడా ఫాలో అవుతుంటాం. మనకి IMD ప్రధానంగా GFS మోడల్ అనే మోడల్ ఒకటి, అలాగే ECMWF అనేది UK గవర్నమెంట్ది వాళ్ళ మోడల్ ఒకటి, మన GEFS అనే మోడల్ ఒకటి, జపాన్ వాళ్ళ మోడల్ ఒకటి ఉంది. ఈ మోడల్స్ ద్వారా వివిధ మోడళ్ళ ద్వారా మనకి వచ్చిన డేటానంతా మనం అన్నిటినీ మళ్ళీ ఏకీకరించి మల్టీ మోడల్ ఎన్సెంబుల్ అనే దాన్ని కూడా తీసుకుంటాం.
ఇవన్నీ తీసుకున్న తర్వాత మనం ఒక ప్రాంతంలో ఎంతవరకు ఉన్నదన్నది ఆ మోడల్ ఒక్కదాని మీద ఆధారపడకుండా తర్వాత ఫోర్కాస్టర్ తన యొక్క నైపుణ్యాన్ని ఉపయోగించి ఆ పర్టికులర్ ప్రాంతం యొక్క తనకి తెలిసిన నాలెడ్జ్ని గతంలో అటువంటి ఇన్సిడెంట్స్ వచ్చినప్పుడు ఏ రకమైన మార్పులు జరిగాయి అన్నదాన్ని పూర్తిగా విశ్లేషించుకుని ఆ తర్వాత ఎవ్రీడే మనకి ఢిల్లీలోని కేంద్ర విభాగంతో టాప్ సైంటిస్టులు అందరూ కూర్చుని మనం ఏమనుకుంటున్నాం రాగల 7 రోజుల్లో తెలంగాణలో ఏం జరగబోతోంది అన్నది మనం ముందుగా 10 గంటలకల్లా వాళ్ళకి మనం ఈ మోడల్స్ ద్వారా వచ్చిన సమాచారంతో మనం డీటెయిల్డ్ ఐడియాని మనం వాళ్ళకి పంపిస్తాము. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి సీనియర్ అధికారులు, సీనియర్ సైంటిస్టులు, అలాగే మన హెడ్ ఎంసీ హైదరాబాద్, అలాగే రీజనల్ హెడ్స్, ఈ సైంటిస్టులు అంతా కూర్చున్న తర్వాత స్టేట్ బై స్టేట్ డిస్కషన్ జరుగుతుంది. డిస్కషన్ చేసి మనం ఏం పంపించాము రాగల 7 రోజులకి మనం ఏమనుకుంటున్నామని వాళ్ళు కూడా విశ్లేషించి మనం ఏమైనా పొరపాట్లు చేస్తే వాటిని సరిదిద్ది మరికొంత ఎక్కువ వర్షపాతం పడే అవకాశం ఉంది, లేదంటే మరికొంచెం తగ్గే అవకాశం ఉంది అన్న విషయాన్ని మనకి అరౌండ్ ఒక 11:30, 12 o'clockకి మనకు ఒక అంచనాకు వస్తాం. వచ్చిన తర్వాత అది ఎంటైర్ సబ్ డివిజన్ మనకి తెలంగాణలోని 33 జిల్లాలకి వచ్చే 3-4 రోజుల్లో భారీ వర్ష సూచన ఉంది, పలానా చోట ఉంది, అది దాన్ని మళ్ళీ ఏ జిల్లాలో పడుతుంది అన్నది మళ్ళీ ఇక్కడ డైరెక్టర్ గారు మేము కూర్చుని మనం మళ్ళీ ఏ ప్రాంతంలో పడుతుంది, అది తూర్పు తెలంగాణలోనా, పశ్చిమ తెలంగాణలోనా, ఉత్తర తెలంగాణలోనా, ఏ జిల్లాల్లో అవకాశం ఉంది, సిటీలో పడుతుందా, వీటన్నిటినీ మనం విశ్లేషించుకున్న తర్వాత అరౌండ్ 13:30కి మనం మన బులెటిన్స్ అన్ని ప్రజలకి చేరవేస్తూ ఉంటాం. సార్ అయితే సాధారణంగా చూసుకుంటే ఇప్పుడు మీరు చెప్పారు అంటే ఉదయం నుంచి కూడా ఇంతగా జరుగుతూ ఉంటుంది, అంటే మీరు మీటింగ్స్ పెట్టుకొని ఎక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది వివిధ ప్రమాణాల ద్వారా మొత్తం ఆ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని జనాలకి ఎక్కడెక్కడ వర్షపాతం ఏ విధంగా ఉంటుంది, ఎండల తీవ్రత ఏ విధంగా ఉంటుంది అనేది ఒక ఫోర్కాస్ట్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటారు. అయితే బయటి వాళ్ళు ఈ వెదర్ రిపోర్ట్ అనేది ఏ విధంగా ఇస్తున్నారు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఏ విధంగా వెళ్తుంది అంటారు? బయట వాళ్ళు ఇవ్వడానికి ఇప్పుడు యూట్యూబ్ మనకి ఈ సోషల్ మీడియా బాగా విస్తృతంగా ప్రచారంలో ఉండటంతో ఈ న్యూమరికల్ మోడల్స్, ఈ రాడార్ డేటా, శాటిలైట్ డేటా ఇదన్నీ మేము ప్రజల ఉపయోగార్థం ఏంటంటే అన్నీ ఓపెన్ ఉంటాయండి. ఓపెన్ ఉండేటప్పటికి ప్రతి వారు రాడార్ పిక్చరు కొంచెం చూడటం అలవాటు చేసుకుని, లేకపోతే శాటిలైట్ పిక్చర్ చూడటం అలవాటు చేసుకుని కొన్ని న్యూమరికల్ మోడల్స్ ఫాలో అయ్యి వారికి తగిన రీతిలో వారు అంటే ఇప్పుడు 3 సెంటీమీటర్ల రెయిన్ పడితే చాలామంది భారీ వర్షం పడింది అని పెట్టేస్తారు. కానీ ఐఎండీకి కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి. అంటే భారీ వర్షం అంటే దాని ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది, ఐఎండీ ప్రకారం ఏంటంటే మనకి 7 సెంటీమీటర్లు దాటితేనే భారీ వర్షం, 7 సెంటీమీటర్ల నుంచి 12 సెంటీమీటర్లు ఒక 24 గంటల్లో ఒక ప్రదేశంలో పడితే దాన్ని మేము భారీ వర్షం అంటాం. 12 సెంటీమీటర్ల నుంచి 20 సెంటీమీటర్లు పడుతుందని అనుకున్నప్పుడు వెరీ హెవీ రెయిన్, అతి భారీ వర్షము అంటాం. 20 సెంటీమీటర్ల దాటి పడుతుంది అనుకున్నప్పుడు అత్యంత భారీ వర్షము. ఇలా మనకి కేటగరైజేషన్ ఉంది. ఇప్పుడు ఏంటంటే మీరు ఒక సెంటర్లో నిలబడి ఉన్నారు, అక్కడ ఒక 10-15 నిమిషాలు ఒక మాదిరి వర్షం పడింది, అది మేము మోడరేట్ రెయిన్ అని ఉంటుంది, ఎందుకంటే దాన్ని మెజర్ చేస్తే మీకు 2 నుంచి 3 సెంటీమీటర్ల మించి ఉండదు. బట్ ఇది ఎగ్జాగరేట్ చేసేవారు ఏంటంటే భారీ వర్షం పడిపోయింది ఇక్కడ అని పెట్టేస్తున్నారు. దానికి వాళ్ళ దగ్గర ఏమీ డేటా ఉండదు, దాన్ని యాక్చువల్గా అక్కడ ఎంత పడింది అన్న దానికి ప్రామాణికం కూడా ఉండదు. అయితే సాధారణంగా ఇందాక మీరు చెప్పింది అంటే భారీ వర్షం అంటే 7 సెంటీమీటర్ల పైబడితే భారీ వర్షంగా దాన్ని కన్సిడర్ చేస్తూ ఉంటారు. అయితే ఈ సెంటీమీటర్లు అనేది ఏ విధంగా మెజర్ చేస్తూ ఉంటారు? అంటే ఇప్పుడు నేను మాదాపూర్లో ఉన్నాను, లేదంటే జూబ్లీ హిల్స్లో ఉన్నాను, అక్కడ అరగంట పాటు ఒక కుండపోత వర్షం కురిసింది అనుకుందాము. సో అక్కడున్న జనాలు ఏంటంటే ఇది భారీ వర్షం, మేము ఉన్న చోట భారీ వర్షం పడింది కాబట్టి వేరే వాళ్ళు చెప్పిందే నిజమైంది, వాతావరణ శాఖ అధికారులు మాత్రం లైట్ టు మోడరేట్ అని అంటున్నారు అని ఒక అంచనాకు వస్తున్నారు. సో దీనికి సంబంధించి మీరేమంటారు? మనం అసలు మొదట 1 సెంటీమీటర్ రెయిన్ అంటే ఏమిటి అన్నది చూద్దామండి. 1 సెంటీమీటర్ రెయిన్ అంటే మనకి ఇప్పుడు 1 మీటర్ బై 1 మీటర్ ఒక ఫ్లాట్ సర్ఫేస్, ఒక టేబుల్ తీసుకున్నారనుకోండి, దాని మీద ఒక 1 సెంటీమీటర్ రెయిన్ పడింది. అర్థం అంటే ఏంటంటే దాని మీద ఇంకా ఎవాపరేషన్ లేదు, పడిన వాటర్ ఎక్కడికి పోలేదు, పక్కకి ప్రవహించలేదు, ఆవిరైపోలేదు, ఏమీ లేదు, పడిందంతా అట్లాగే ఉంది అని అనుకున్నప్పుడు అది ఏంటంటే ఒక 1 సెంటీమీటర్ థిక్నెస్ ఫామ్ చేస్తుంది అని అర్థం. సో 5 సెంటీమీటర్స్ రెయిన్ అంటే ఒక 1 స్క్వేర్ కిలోమీటర్లో 5 సెంటీమీటర్ రెయిన్ పడితే ఆ 1 స్క్వేర్ కిలోమీటర్ ఏరియా అంతా చదునుగా ఉండి వాటర్ ఒక దగ్గర నుంచి ఒకరికి దగ్గరికి పోకుండా మనకి ఎవాపరేషన్ ఇది లేదంటే ఆ ప్రాంతంలో ఒక 5 సెంటీమీటర్ల లేయర్ ఆఫ్ వాటర్ ఉంది అని అర్థం. సో
ఇది దీనికి ఏంటంటే ప్రామాణికం మనకి అనేక రెయిన్ గేజెస్ ఉన్నాయి. మనకు యాక్చువల్గా మనం ఫోర్కాస్ట్ ఇచ్చిన తర్వాత అది నిజంగా జరుగుతుందా లేదా అని తెలుసుకోవడానికి మనకి ఐఎండికి కొన్ని రెయిన్ గేజ్ స్టేషన్స్ ఉన్నాయి. అలాగే మన తెలంగాణ స్టేట్ గవర్నమెంట్కి కొన్ని వందల ఆటోమేటిక్ రెయిన్ గేజ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈ రెయిన్ గేజ్ స్టేషన్స్లో ఈ వర్షపాతం అనేది ఒక ఇన్స్ట్రుమెంట్ ద్వారా కొలబడుతుంది. ఇవి ఏంటంటే ఓపెన్ ఏరియాలో పెట్టుంచుతారు. మనకి జనరల్గా కలెక్టర్స్ ఆఫీసెస్, ఎంఆర్ఓఎస్ ఆఫీసెస్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసెస్ ఇలాంటి వాళ్ళ దగ్గర మనం కొంత స్థలాన్ని తీసుకొని మన ఇన్స్ట్రుమెంట్లన్నీ అక్కడ ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఈ ఇన్స్ట్రుమెంట్ల ద్వారా మనకి ముందు ఈ సర్ఫేస్ డేటా ఇందాక చెప్పుకున్నట్టు ఫోర్కాస్ట్కి ఉపయోగపడే డేటా కూడా వస్తుంది. ప్లస్ యాక్చువల్గా రెయిన్ పడినట్టయితే అందులో ఉన్న రెయిన్ గేజ్ ద్వారా అందులోకి రెయిన్ వెళ్ళి దాన్ని మెజర్ చేసి అది ఎంత అన్న క్వాంటిటీ కూడా మనకి ఇమీడియట్గా మనకి తెలుస్తుంది. సో దాన్ని బట్టి మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాము, అది నిజంగా అంత పడిందా లేదా అన్నది కూడా మనం విశ్లేషణ చేసుకుని మన ఫోర్కాస్ట్ ఎంత మేరకు కరెక్ట్ అవుతుంది అన్న దాన్ని కూడా మనం పరిశీలించుకొని ఒకవేళ మంది తక్కువ అవుతుంది అనుకుంటే మరింత ఎఫర్ట్ చేసి దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా నిరంతరం ఒక ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది. సరే, అయితే అంటే ఈ మధ్య కాలంలో నార్మల్గా మనము వాతావరణానికి సంబంధించి వర్షాలు ఇక్కడ కురిసే అవకాశం ఉంది అని చెప్పేసి ఒక ఫోర్కాస్ట్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటాము. మనం కూడా అంటే ఇంటర్వ్యూస్ చేసినప్పుడు రాగల 3 రోజులలో తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర దిక్కున ఉన్నటువంటి జిల్లాలలో ఇంత మేరకు వర్షం పడుతుంది, తూర్పు దిక్కున ఉన్న జిల్లాలలో ఇంత మేరకు వర్షం పడుతుంది అని చెప్తూ ఉంటాము. కానీ ఇప్పుడు ఆ జిల్లాలలో ఎవరైతే ఉన్నారో ఆ జిల్లాలోని ఒక గ్రామంలో వర్షం పడలేదు అనుకోండి, వాతావరణ శాఖ అధికారులు చెప్పింది తప్పు, మా గ్రామంలో అసలు ఒక్క చుక్క కూడా వర్షం పడలేదు, సో ఇదంతా ఫేక్ న్యూస్ అని చెప్పేసి జనాలు కూడా ఒక మిక్స్డ్ ఒపీనియన్ అనేది వాళ్ళు కామెంట్స్ రూపంలో కూడా తెలియజేస్తున్నారు. సో దీనికి మీరేమంటారు? మనం ఇప్పుడు ఫలానా జిల్లాకి హెవీ రెయిన్ఫాల్ వార్నింగ్ ఇచ్చాము అంటే అర్థం ఏంటంటే మనం ఇక్కడ 2 రకాల ఫోర్కాస్ట్లు ఇస్తామండి. ఒకటి స్పేషియల్, రెండవది వార్నింగ్. స్పేషియల్ అంటే ఏంటంటే ఒక జిల్లాలో ఎంత శాతం ఏరియా రెయిన్ ద్వారా కవర్ అవుతుంది, దాన్ని ఐసోలేటెడ్ రెయిన్ అంటాం. ఐసోలేటెడ్ రెయిన్ అంటే లెస్ దాన్ 25% ఆఫ్ ద ఏరియా కవర్ అవుతుంది. స్కాటర్డ్ అంటే అప్ టు 50%. అలాగే ఫెయిర్లీ వైడ్ స్ప్రెడ్ అంటే అప్ టు 75%. వైడ్ స్ప్రెడ్ అంటే 75% దాటి ఇంచుమించు 100% వరకు ఆ జిల్లాలో రెయిన్ పడుతున్నప్పుడు వైడ్ స్ప్రెడ్ అని ఇస్తాం. సో ఫస్ట్ ఇచ్చేది ఏంటంటే మనం ఆ జిల్లాలో అసలు ఎంత మేరకు ఏరియా కవర్ అవుతుంది అన్నది ఇస్తాము. నెక్స్ట్ మనము అక్కడ హెవీ రెయిన్ఫాల్ పడుతుందా, వెరీ హెవీ రెయిన్ఫాల్ పడుతుందా, మోడరేట్ పడుతుందా అని ఇస్తాం. ఇప్పుడు ఒక జిల్లాకి నేను స్కాటర్డ్ రెయిన్ అండ్ హెవీ రెయిన్ఫాల్ అంటాను. అంటే ఆ జిల్లాలో అర్థం ఏంటి, ఆ జిల్లాలో ఓన్లీ 50% లోపు ఏరియాలోనే వర్షం పడుతుంది. ఆ వర్షం పడిన ఏరియాలో 1-2 చోట్ల భారీ వర్షం పడే సూచన ఉంది. ఈ జిల్లాకి నేను ఆ వార్నింగ్ ఇచ్చినంత మాత్రాన జిల్లా అంతా 7 సెంటీమీటర్లు పడిపోతుందని అర్థం కాదు. దీన్ని ఏంటంటే ఇది సరిగా జనాలకి అర్థం కాకపోవడం వల్ల మీరు వార్నింగ్ ఇచ్చారు కానీ పడలేదు అంటుంటారు. అయితే మాకు ఉన్న రెయిన్ గేజ్ స్టేషన్స్ ద్వారా మనం చెప్పింది నిజంగా జరుగుతోందా లేదా అన్నది మేము నిత్యం మళ్ళీ ఫోర్కాస్ట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. దాని పర్సంటేజ్ ఆఫ్ ఫోర్కాస్ట్ ఎంత కరెక్ట్ అయింది అన్న దాన్ని మేము హెడ్ క్వార్టర్కి పంపించాలి. దానికి మేము జవాబుదారీగా కూడా ఉండాలి. సో మన ఫోర్కాస్ట్ చాలా తక్కువ శాతమే కరెక్ట్ అవుతున్నట్టయితే మరింత ఎఫర్ట్స్ పెట్టి దాన్ని ఇంప్రూవ్ చేయడానికి మన హెడ్ ఆఫీస్ మన మీద వాచ్ చేస్తూ ఉంటారు. మనం కూడా దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి నిత్యం ఎఫర్ట్స్ చేస్తూనే ఉంటాం. సరే, అయితే రాడార్లో చూసుకుంటూ ఎక్కడెక్కడ ఎంత వర్షం పడుతుంది ఏంటి అనేది కూడా చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఒక రాడార్ ఉంది, అది ఈ రోజుకి సంబంధించింది. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ వర్షం పడబోతుంది, ఎట్లా ఉంటుంది అనేది బయట వాళ్ళు ఏ విధంగా చెప్పగలుగుతున్నారు? వాతావరణ శాఖ అధికారులు కాకుండా బయట వాళ్ళు ఏ విధంగా రిపోర్ట్ ఇవ్వగలుగుతున్నారు? మనకి ఈ రాడార్లో ఉన్నది ఏంటంటే ఇప్పటికిప్పుడు ఈ రాడార్ చూసి నేను రేపటికి ఏం జరుగుతుందో నేను చెప్పలేనండి. రేపు ఏం జరుగుతుంది అన్నది చెప్పడానికి మనం ఇందాక చెప్పినట్టు ఈ డేటా అంతా సంగ్రహణ చేసుకుని ఇంత విశ్లేషణ చేసుకున్న తర్వాత మనం ఓకే ఈరోజు ఈ జిల్లాల్లో రెయిన్ పడే అవకాశం ఉందని మనం ఫోర్కాస్ట్ ఇచ్చాం. ఫోర్కాస్ట్ ఇచ్చిన తర్వాత నిజంగా అది జరుగుతుందా లేదా అన్నది మనకి ప్రత్యక్షంగా రాడార్లో మనం చూస్తాం. సో మనం ఈ జిల్లాలకి మనం ఫోర్కాస్ట్ ఇచ్చాము వార్నింగ్. మెదక్ జిల్లాలో, సిద్దిపేట జిల్లాలో ప్రస్తుతం క్లౌడ్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం ఎంత మేరకు ఇచ్చామో మనం మోడరేట్ రెయిన్ అని ఇచ్చాము. సో ఇక్కడ ఉన్న క్లౌడ్స్ మోడరేట్ స్థాయిని దాటిపోయాయా అయితే మోడరేట్లో ఉన్నాయా అంటే ఈ క్లౌడ్ యొక్క ఇంటెన్సిటీ ఎంత ఉంది, అలాగే మనకి పడిన రెయిన్ఫాల్ డేటా కూడా ప్రతి గంటకి ఒకసారి మనకి శాటిలైట్ ద్వారా ఆ ప్రాంతంలో ఉన్న రెయిన్ గేజెస్ నుంచి మనకి ఆ సమాచారం కూడా వస్తుంటుంది. సో మనం ఒకవేళ ఇక్కడ మోడరేట్ అని ఇచ్చాము, హెవీ పడే అవకాశం ఉంది, ఇక్కడ ఉన్న క్లౌడ్ మనం అనుకున్న గంట ఎక్కువగా ఏర్పడింది అనుకున్నప్పుడు మళ్ళీ మన ఫోర్కాస్ట్ని మనం సవరించుకుని నౌకాస్ట్ అని ప్రతి 3 గంటలకి ఫోర్కాస్ట్ అయిపోయిన తర్వాత నౌకాస్ట్ అన్నది 24/7 24 గంటలు ఒక డ్యూటీ ఆఫీసరు అదే పనిలో ఉంటారు. సో ఈ నౌకాస్ట్లో ఏంటంటే ఈ రాడార్ పిక్చర్ని చూస్తూ
దీంట్లో ఎక్కడైతే క్లౌడ్స్ నిజంగా ఏర్పడుతున్నాయి ఆ క్లౌడ్స్ మరింత పెరిగే అవకాశం ఉందా, అవి ఏ పక్కకి మళ్ళీ అవకాశం ఉంది, ఆ జిల్లాలని తక్షణం ఆ జిల్లాల్లో సంబంధిత అధికారులని ప్రజల్ని వీళ్ళందరినీ వార్నింగ్ చేయడం జరుగుతుంది. అలాగే మనం స్టేట్ SDMA స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి ఒక మెసేజ్ అనేది ప్రతిసారి పంపించడం జరుగుతుంది. వారు ఏం చేస్తారంటే వెంటనే మనం ఏ ప్రాంతానికైతే ఆరెంజ్ వార్నింగ్ ఇచ్చామో, ఆరెంజ్ వార్నింగ్ అండ్ అబవ్ ఇచ్చామో ఆ ప్రాంతంలో ఉన్న సెల్ ఫోన్ల లిస్ట్ అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళు ఇమీడియట్ ఒక మెసేజ్ త్రూ సెల్ ఫోన్ మీ ప్రాంతంలో, మనకి ఇప్పుడు హైదరాబాద్ మన సిటీ ప్రాంతంలో ఆ రకంగా మెసేజ్లు పంపుతున్నారు. మా దగ్గర నుంచి వార్నింగ్ వెళ్ళిన వెంటనే వాళ్ళు ఏంటంటే ఆ ప్రాంతంలో ఉన్న సెల్ ఫోన్లు అన్నిటికీ కూడా ఈ రకమైన వార్నింగ్ మెసేజ్ని పంపించడం జరుగుతుంది. సో ఇప్పుడు ఎవరైతే బయట వాళ్ళు వెదర్కి సంబంధించిన రిపోర్ట్ ఇస్తున్నారో వాళ్ళు వీటినే చూసుకుంటూ వీటినే ప్రామాణికంగా చేసుకొని ఇస్తున్నారు అని అనుకోవచ్చా సార్? వాళ్ళు మెయిన్గా రాడార్ పిక్చర్ అనేది సెన్సేషనల్. ఇక్కడ కనిపించిన వెంటనే ఇది చూసేసి నాకు అక్కడ పెద్ద బ్లాస్ట్ అయిపోతుంది, ఇన్సియన్ రెయిన్ వచ్చేస్తుంది, అది వస్తుంది ఇది వస్తుంది అని పెడుతున్నారు. అయితే వారికి కూడా కొంత అవగాహన అయితే ఉంది, అది మేము కాదని అంటలేదు. కొంత వెదర్ మీద అవగాహన ఉన్నమాట వాస్తవమే. కానీ గోరంతలు కొండంతలు చేయొద్దు, దీనివల్ల ప్రజల్ని ఇబ్బందులోకి నెట్టద్దు అన్నదే మా విజ్ఞప్తి. ఎందుకంటే వాతావరణ ఫోర్కాస్ట్ అనేది అత్యంత సంక్లిష్టమైన వ్యవస్థ. ప్రత్యేకంగా మనం ఉన్న ఏరియా అంటే మన భూభాగం, మన ఇండియా అన్నది ట్రాపికల్ ఏరియాలో ఉందండి. ట్రాపికల్ ఏరియాలో అంటే మనకి ఇంకొక అపవాదం ఏంటంటే ఫారిన్ కంట్రీస్లో ఫోర్కాస్ట్ ఇస్తే చాలా కరెక్ట్ అవుతుంది, వెస్ట్రన్ కంట్రీస్లో మనది ఎప్పుడు ఫెయిల్ అయిపోతుంది అని. దీనికి కారణం ఏంటంటే మనం ఉన్న ఏరియా ట్రాపిక్స్ మధ్యలో ఉన్నాం. ట్రాపిక్స్ అంటే 23.5 degrees నార్త్ అండ్ 23.5 degrees సౌత్. ఈ ప్రాంతంలో అత్యంత వేడిమి, అత్యంత హ్యూమిడిటీ ఉంటాయి. వాతావరణంలో తీవ్రమైన మార్పులన్నీ కూడా ఈ ఏరియాలోనే ఉంటాయి. మీకు మిగిలిన కంట్రీస్లో కోల్డ్ అట్మాస్ఫియర్, మీరు ఫ్రిడ్జ్లో ఒక వస్తువుని పెట్టారనుకోండి, అది పాడైపోతుంది నెల రోజులైనా. కానీ ఎండలో పడేయండి 2 రోజుల్లో కుళ్ళిపోతుంది. ఎండ తేమ ఉన్న దగ్గర వాతావరణ మార్పులు కూడా అదే విధంగా చాలా ఎక్కువగా ఉంటాయి. మనం అటువంటి ఉష్ణమండల ప్రాంతంలో ఉన్నాము. అందువల్ల ఈ ప్రాంతంలో వెదర్ ఫోర్కాస్టింగ్ అనేది ఇట్ ఈజ్ ఏ ఛాలెంజింగ్ జాబ్. అయినప్పటికీ ప్రజోపయోగకరం కోసం నిత్యం మనం మెరుగుపరుచుకుంటూ మన ఫోర్కాస్ట్లను ఇది చేస్తాము. మేము బయట నుంచి ఫోర్కాస్ట్లు ఇచ్చే వారికి కూడా చెప్పేది ఏంటంటే ఇది అంత ఈజీ అయిన జాబ్ కాదు. రాడార్ పిక్చరు, శాటిలైట్ పిక్చరు చూసేసి గోరంతలు కొండంతలు చేసి ప్రజలను మభ్యపెట్టి పక్కదారి పట్టించొద్దని కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదా వాతావరణ శాఖ అధికారి చెప్పినటువంటి మాటలు. అంటే ఒక వెదర్ రిపోర్ట్ తయారు చేయాలంటే దాని వెనకాల ఎంతో పని, ఎంతో శ్రమ ఉంటుందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 33 జిల్లాలు ఉన్నాయి. 33 జిల్లాల్లో మండలాలలో మళ్ళీ గ్రామాలు కూడా ఉన్నాయి. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటే ఆ జిల్లాల్లోని కొంత మేరకు వర్షాలు కురుస్తాయని అర్థము. అదేవిధంగా బయట నుంచి ఎవరైతే వెదర్ రిపోర్ట్స్ అనేవి ఇస్తున్నారో వాళ్ళు మోస్తారు వర్షాలను, భారీ వర్షాలను చెప్తున్నారు. జనాలు కూడా వాటిని నిజమని నమ్మి వాతావరణ శాఖ అధికారులు చెప్పేవి అబద్ధమని కూడా అనుకుంటున్నారు. కాకపోతే ఈ వాతావరణ రిపోర్ట్కి సంబంధించి దాని వెనకాల ఎన్ని రకాల శ్రమ ఉంది ఏంటి అనేది కూడా ఇప్పుడు మనం వాతావరణ శాఖ అధికారి మాటల్లోనే ఉన్నాము. సో ఒక వెదర్ రిపోర్ట్ ఇవ్వాలంటే మనకి గ్రౌండ్ లెవెల్లో నుంచి మనకి పై వరకు కూడా అంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని ఒక వెదర్ రిపోర్ట్ అనేది అయితే ఇస్తూ ఉంటారు. వీడియో జర్నలిస్ట్ హరీష్తో అంజమ్మ, బిగ్ టీవీ, హైదరాబాద్.